హలో, వెల్కమ్ టు శ్రీయాచార్య అకాడమీ. మనకి ఇచ్చిన సమ్కి మనకి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎంత వచ్చినా సరే సమ్ము మనకి లాస్ట్ డిజిట్ అనేది మనకి యూనిట్ డిజిట్ అవుతుంది. ముందు 4 పవర్ 19 ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ చూస్తే పవర్స్లో చూసుకుంటే 4 పవర్ ఎంత అయింది, మనకి 4 అయింది. 4 స్క్వేర్ ఎంత అయింది, మనకి 16 అయింది. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అంటే 6. 4 క్యూబ్ ఎంత అయింది, మనకి 64 అయింది. సో 4 పవర్ 4 ఎంత అయింది, మనకి ఎంతైనా అయింది, కానీ ఇక్కడ లాస్ట్లో యూనిట్ డిజిట్ మాత్రం 6 వస్తుంది. మనం ఇక్కడ ఏ అర్థం చేసుకోవచ్చు, ఆడ్ నెంబర్ వస్తే 4 వచ్చింది, ఈవెన్ నెంబర్ వస్తే 6 వచ్చింది. సో అంతే, 4 పవర్ ఏది ఉన్నా సరే ఈ 2 కండిషన్సే మనకు సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఉన్నది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ వస్తే మనకి ఏం రావాలి, 4 అనేది రావాలి. పవర్ ఎంత ఉన్నా కానీ యూనిట్ డిజిట్ మాత్రం 4 అనేది వస్తుంది. సో 6 పవర్ 26, ఇక్కడ కూడా 6 పవర్ 1 అంటే 6 అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. 6 క్యూబ్ అంటే 216 వస్తుంది. సింపుల్గా 6 ఏంటంటే 6 పవర్ ఎంత ఉన్నా కానీ యూనిట్ డిజిట్ మాత్రము 6 మాత్రమే వస్తుంది. సో 6. అలాగే ఇక్కడ 5కి చూసుకున్నా సరే 5 పవర్ 1 5 అయింది. 5 స్క్వేర్ 25 అయింది. 5 క్యూబ్ 125 అయింది. సో 5 పవర్ ఎంత ఉన్నా సరే మనకి యూనిట్ డిజిట్ మాత్రం 5 మాత్రమే వస్తుంది. సో సింపుల్గా 4 + 6 + 5 యాడ్ చేస్తే 15 వస్తుంది. కానీ మనకు కావాల్సిందే యూనిట్ డిజిట్ కాబట్టి 5 ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.